నమస్తే. నిన్న జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు, ఎవరు ఓడిపోయారు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈ చర్చ ఉన్నది. ఇది కేవలం ఓన్లీ జర్నలిస్టులకు సంబంధించింది. అండ్ దట్టు ప్రెస్ క్లబ్లో సభ్యత్వం ఉన్న వాళ్ళు, ఓట్లేసిన వాళ్ళు ఎన్నుకున్న పాలక మండలికి సంబంధించింది. ఇది ఓన్లీ జస్ట్ ప్రెస్ క్లబ్కి సంబంధించిన ఎన్నిక. సో ఇది చాలా ప్రెస్టేజియస్గా దీన్ని ఎలక్షన్ని తీసుకుంటారు. సరే, మరి జనరల్ ఎలక్షన్స్లో ఉన్నట్టే పైసలు, లిక్కరు, మందు ఉంటుందా అంటే ఉండొచ్చు. అది ఏదో రకంగా మన ఇన్ఫ్లుయెన్స్ ఇది చేయాలి కదా. సో ఆ ప్రయత్నం కూడా జరిగి ఉండొచ్చు, జరిగిందని అంటున్నారు. పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళైతే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణము కులం అని కొంతమంది అంటున్నారు, మందు అని కొంతమంది అంటున్నారు, డబ్బు అని కొంతమంది అంటున్నారు. మరి అది మనలో కూడా ఉందా? జర్నలిస్టులు కూడా మరి ఇట్లా చేసి ఓటేస్తారా అంటే వేస్తలేరా? అందరూ అంతే. టీచర్లు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో డబ్బులు తీసుకునేయట్లేదా? గ్రాడ్యుయేట్లు డబ్బులు తీసుకునేయట్లేదా? సో అంటే మీరు సమర్థించుకుంటున్నారా అని మీరు అనొచ్చు. సమర్థించుకోవడం కాదు, ఇది చెప్తున్నా, ఉన్న రియాలిటీని సమాజం ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. సరే, ఏదేమైనా నిన్న జరిగిన ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు గెలిచారు, ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయారు. ఇది 2 సంవత్సరాల పీరియడ్ ఎలక్షన్. ఇది పాలక మండలిని ఎన్నుకుంటారు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, మెంబర్స్ ఇట్లా. సో నిన్న ఇందులో విజయం సాధించారు ఎవరు అని ఒకసారి చూస్తే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ బిగ్ విన్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎస్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఎన్నుకున్నారు. సభ్యులు, మెజారిటీ సభ్యులు ఆయనకి ఎక్కువగా ఓట్లు వేయడం జరిగింది, మెజారిటీ ఓట్లు. వైస్ ప్రెసిడెంట్లుగా రాజేష్ గారు అండ్ అరుణ అత్తలూరి గారు, అరుణ గారు, అండ్ జనరల్ సెక్రటరీగా రమేష్ వరికుప్పల జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా చిలుకూరి హరిప్రసాద్, బాపురావు వి, ట్రెజరర్గా రమేష్ వైట్ల, అండ్ ఈసీ మెంబర్స్గా ఎన్ ఉమాదేవి, కళ్యాణ రాజేశ్వరి, మర్యాద రమాదేవి, శంకర్ శిఖ, కస్తూరి శ్రీనివాస్, నాగరాజు వనం, ఎన్ శ్రీనివాసరెడ్డి, రచన ముదుంబి అండ్ అశోక్ దయ్యాల. సో వీళ్ళంతా ఈసీ మెంబర్స్ అన్నమాట. సో నిన్న వాళ్ళు చిన్న సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇగో వీళ్ళే గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు. ఏముంటుంది, అందరు జనరల్గా గెలుపు ఓటమి తర్వాత అందరు మళ్ళీ మంచిగానే కలిసి ఉంటారు, అంతా నడుస్తుంది వ్యవహారం అంతా. సో ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వాళ్ళ ప్యానల్. సో ఇక్కడ సంఘాలుగా విడిపోయారు, పార్టీలుగా విడిపోయారు, కులాలుగా విడిపోయారు, ఓట్ల వరకు. సో అది ప్రతి ఎలక్షన్లో ఉంటుంది, నిన్న కూడా అదే జరిగింది. సో గెలిచిన వాళ్ళు వీళ్ళంతా. విజయ్ కుమార్ రెడ్డి ఎవరు అని అంటే ఆయన ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. రాజేష్ గారు, మిగతా వాళ్ళంతా ఉన్నారు, రమేష్ వైట్ల, ఉమాదేవి గారు, ఇట్లా ఇందులో మనకు కనబడతా ఉన్నారు. ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్నది కూడా ఇక్కడ మన దగ్గర డేటా ఉన్నది. ప్రెసిడెంట్గా పోటీ చేసిన వాళ్ళు ఎంతమంది, ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి. లిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ క్యాండిడేట్స్, నేమ్ ఆఫ్ ద సొసైటీ అసోసియేషన్, ప్రెస్ క్లబ్ సోమాజిగూడ హైదరాబాద్, డేట్ ఆఫ్ ఎలక్షన్ 26/10/2025 ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్. అధ్యక్షుడు ఎవరు? జిఆర్ సంపత్ కుమార్, శ్రీనివాస్ రవికంటి, ఎస్ విజయ్ కుమార్ రెడ్డి, తిరుపతి చారి, 4 పోటీ చేశారు. ఈ 4లో సంపత్ కుమార్కి 31 ఓట్లు పడ్డాయి, శ్రీనివాస్ రవికంటికి 204 ఓట్లు పడ్డాయి, విజయ్ కుమార్ రెడ్డికి 774 ఓట్లు పడ్డాయి, తిరుపతి చారికి 57 ఓట్లు పడ్డాయి. మొత్తానికి 774 ఓట్లు పడ్డ విజయ్ కుమార్ రెడ్డి విజయం సాధించిండు. సో ఆయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిండు. మొత్తం నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ 1066 ఓట్లు పడ్డాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ రిజెక్టెడ్ 33 ఓట్లు రిజెక్ట్ అయినాయి. జర్నలిస్టులు కూడా అటు ఇటు ఓట్లు వేస్తారు. 33 రిజెక్ట్ అయితే 1066 ఓట్లు వ్యాలిడ్ ఓట్లు అయినాయి. వ్యాలిడ్ ఓట్లలో వీళ్ళందరూ షేర్ చేసుకున్నారు. హైయెస్ట్ ఓట్లు పడ్డ ఆయన ప్రెసిడెంట్ అయిండు. ఈజ్ ద పర్సన్ విజయ్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ జనరల్ సెక్రటరీ విషయానికి వద్దాం. లిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జనరల్ సెక్రటరీ, అశోక్ రెడ్డి కొండం, దాని తర్వాత బ్రహ్మానంద భేరి గోపరాజు, రాజమౌళి చారి అండ్ రమేష్ వరికుప్పల 4 పోటీ చేశారు. 4 పోటీ పడితే ఇది హోరాహోరీగా నడిచినట్టున్నది ఈ ఎలక్షన్. అశోక్ రెడ్డి గారికి 82 ఓట్లు వచ్చినాయి, గోపరాజు గారికి 240 ఓట్లు వచ్చినాయి, రాజమౌళి చారి గారికి 276 ఓట్లు వచ్చినాయి, రమేష్ వరికుప్పల గారికి 472 ఓట్లు వచ్చినాయి. సో మెజారిటీ ఓట్లు వచ్చిన రమేష్ వరికుప్పల జనరల్ సెక్రటరీగా గెలుపొందడం జరిగింది. మొత్తం ఇక్కడ 1075 ఓట్లు పడ్డాయి, 1075 వ్యాలిడ్ ఓట్లు, రిజెక్ట్ అయినవి 18. మొత్తానికి రమేష్ గారు జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం జరిగింది. దెన్ నెక్స్ట్
పోస్ట్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ పోస్ట్కి ఎవరు ఇందులో ఇద్దరిని ఎన్నుకుంటారు అనుకుంటా. ఇద్దరిలో ఎవరిని ఎన్నుకున్నారంటే మెజారిటీ ఓట్లు వచ్చిన ఇద్దరిని తీసుకున్నారు. ఎవరెవరు పోటీ చేశారు? బాపురావు, చిలుకూరి హరిప్రసాద్, కొరిడే మహేష్ అండ్ కేవీఎస్ నాగరాజు, ఊకంటి శ్రీనివాసరెడ్డి, వి యశోద. ఇందులో బాపురావుకి 443 ఓట్లు పడ్డాయి, చిలుకూరి హరిప్రసాద్కి 600 ఓట్లు పడ్డాయి, మహేష్కి 227 ఓట్లు పడ్డాయి, నాగరాజుకి 207, శ్రీనివాసరెడ్డికి 111, యశోద వి 251. మొత్తం 600 ఓట్లు పడ్డ హరిప్రసాద్ మెజారిటీ ఓట్లు పడ్డది. ఆయన తర్వాత బాపురావు. సో వాళ్ళిద్దరూ జాయింట్ సెక్రటరీలుగా ఎన్నిక కావడం జరిగింది. ఇది కూడా ఫైట్ హోరాహోరీగానే నడిచినట్టు కనబడుతున్నది. దాని తర్వాత నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్ష పదవికి ఒకరిని ఎన్నుకుంటారు. ఇందులో ఏ రాజేష్, నంద్యాల భూపాల్ రెడ్డి, దుగ్గు రఘు, రాములు బి మొత్తం 4 పోటీ చేశారు. ఈ 4 పోటీ చేస్తే రాజేష్ 395 ఓట్లతో ఆయన ఎలక్ట్ అవ్వడం జరిగింది. మెజారిటీ ఓట్లు ఆయనకే పడ్డాయి. భూపాల్ రెడ్డి గారికి 217 ఓట్లు పడ్డాయి, దుగ్గు రఘు గారికి 281 ఓట్లు పడ్డాయి, రాములు బి 165 ఓట్లు పడ్డాయి. మొత్తానికి 395 ఓట్లు పడ్డ రాజేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ వచ్చింది విమెన్ అనుకుంటేది విమెన్ రిజర్వ్డ్. పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ విమెన్ రిజర్వ్డ్. మహిళలకు కూడా ఇక్కడ రిజర్వేషన్ ఉంటుంది. సో విమెన్ రిజర్వ్డ్ పోస్ట్కి 3 పోటీ పడ్డారు. అరుణ అత్తలూరి, బి సుమబాల, పి రాధిక. ఒకరు ఎన్నిక కావాలి. ఇద్దరిలో హోరాహోరీ ఫైట్ నడిచింది. 532 ఓట్లతో అరుణ గారు గెలుపొందడం జరిగింది. బి సుమబాల గారు 245 ఓట్లు పడ్డాయి, పి రాధిక గారికి 283 ఓట్లు పడ్డాయి. సో ఫైట్ చాలా టఫ్గా నడిచింది. మెజారిటీ ఓట్లు వచ్చిన అరుణ గారు విమెన్ కోటాలో, మహిళల కోటాలో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. దెన్ నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విమెన్స్, ఓన్లీ మహిళలు. ఇక్కడ ఇద్దరిని ఎన్నుకుంటారు. మహిళా కోటాలో 2 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కావాలి. దీంట్లో 3 పోటీ చేశారు. గౌండ్ల మల్లీశ్వరి గారు, కళ్యాణం రాజేశ్వరి గారు, ఎన్ ఉమాదేవి గారు. ఇందులో మల్లీశ్వరి గారికి 494 ఓట్లు వచ్చినాయి, రాజేశ్వరి గారికి 544 ఓట్లు వచ్చినాయి, ఉమాదేవి గారికి 608 ఓట్లు వచ్చినాయి. సో చాలా ఫైట్ ఇచ్చినారు ముగ్గురు కూడా. హోరాహోరీ ఫైట్ నడిచింది. నారోతో ఉమాదేవి గారు బయటపడడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక 50 ఓట్లతో ఆమె గెలుపొందడం జరిగింది. ఇద్దరిని ఎన్నుకున్నారు. ఇక్కడ ఇద్దరిని ఎన్నుకున్నారు. టాప్ టూలో ఉమాదేవి గారికి 608 టాప్ ఫస్ట్ ప్లేసు. నెక్స్ట్ రాజేశ్వరి గారికి సెకండ్ ప్లేస్ 545. సో ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో వీళ్ళిద్దరు విమెన్ కోటాలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. దెన్ నెక్స్ట్ ట్రెజరర్గా 3 పోటీ చేశారు. కంబాలపల్లి కృష్ణ గారు, రమేష్ వైట్ల గారు, శ్రీనివాసరెడ్డి, ఐరెడ్డి. 3 పోటీ చేస్తే ఒకరిని ఎన్నుకోవాలి. మెజారిటీ ఓటర్లు ప్రెస్ క్లబ్ మెంబర్లంతా ఎవరు కోటేశారంటే రమేష్ వైట్ల కోటేశారు. 457 ఓట్లు వచ్చినాయి. ఆయనకి 457 ఓట్లు వచ్చినాయి. కంబాలపల్లి కృష్ణ గారికి 372 ఓట్లు వచ్చినాయి. శ్రీనివాసరెడ్డి గారికి 245 ఓట్లు వచ్చినాయి. రమేష్ వైట్ల గారు గెలుపొందడం జరిగింది. మొత్తం ఇక్కడ ట్రెజరర్కి 1074 ఓట్లు వ్యాలిడ్ ఓట్స్ అయినాయి, 19 ఓట్స్ రిజెక్ట్ అయినాయి. మరి రిజెక్ట్ అంటే ఎట్లనో వేయడం రాకనా లేకపోతే ఏందో మరి అది. దెన్ నెక్స్ట్ వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఎలక్ట్ అయ్యారట. ఎవరెవరు? మిగతా వాళ్ళంతా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఎలక్ట్ అయిన వాళ్ళు మర్యాద రమాదేవి గారు 625 ఓట్లు పడ్డాయి. శంకర్ షిగా, అంటే ప్రతిదానికి కాకుండా వీళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గెలిచిన వాళ్ళ లిస్ట్ ఇది. మర్యాద రమాదేవి గారికి 625 ఓట్లు పడ్డాయి, ఆమె ఎలక్ట్ అయింది. శంకర్ షిగా 456 ఓట్లు పడ్డాయి, తను ఎలక్ట్ అయ్యిండు. కస్తూరి శ్రీనివాస్ గారికి 448 ఓట్లు పడ్డాయి. నాగరాజు వనం 390, శ్రీనివాసరెడ్డి 367 ఓట్లు, రచన ముడుంబి 361 ఓట్లు, అశోక్ దయ్యాల 336 ఓట్లు. మొత్తం ఇక్కడ 7 ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా గెలుపొందడం జరిగింది. జనరల్ కోటా అన్నమాట ఇది. జనరల్ కోటాలో ఉమెన్ కోటా సపరేట్ ఉంటుంది. సో జనరల్ కోటాలో 7 ఎన్నికయ్యారు. సో ఇట్లా ఓవరాల్గా ఈ ప్యానెల్ ఇంకొక 2 సంవత్సరాల పాటు ఈ ఎలక్షన్స్లో అంటే ఈ ఎలక్షన్లో గెలుపొందిన ప్యానెల్ 2 ఇయర్స్ మళ్ళీ వీళ్ళు పదవిలో ఉంటారు. సో ఇక ప్రెస్ క్లబ్ అంటే తెలుసు కదా, అక్కడ ఈ ప్రెస్ మీట్లు, ఈ వ్యవహారాలు ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళే అక్కడంతా కూడా
రూల్ చేస్తూ ఉంటారు. సో ఇది ఈ ప్రెస్ క్లబ్ ఎలక్షన్లకు సంబంధించిన బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.